హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రేడుపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 20/11/2025. ఈరోజు మనకు రెండు మార్కెట్లు మాత్రమే. తెలంగాణ అయితే ఈరోజు అమావాస్య కాబట్టి సెలవు. ఇంకా మనకు కర్ణాటక బ్యాడిగి మార్కెట్ ఉంది, గుంటూరు మార్కెట్ ఉంది. ఈరోజు మనకు బ్యాడిగి మార్కెట్కి అయితే మాత్రం కొత్త 4,000 బస్తాలు వచ్చినాయి. మనకు ఏసీలోటి అయితే మాత్రం 60,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు మార్కెట్ కు 80,000 బస్తాలు అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేస్తేనే చాలా మందికి యూజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇదే విధంగా సపోర్ట్ ఉండాలి. రేపైతే మాత్రం మీరు ఎప్పుడు ఊహించిన వీడియో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ విధంగా కూడా మీరు కూడా చేయాలని కోరుకుంటున్నా. ఈ రోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్ కు కొత్త అయితే మాత్రం అన్న ఖచ్చితంగా అమ్ముకోవాలనే ఉద్దేశం ఉండవు మాత్రం వెళ్ళండి అన్న. నేను ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ ఉండాలి రైతులు కానీ అంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది. మీరు అమ్ముకోకుండా ఉద్దేశం లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇవ్వము ఆ రేట్ కంటే అన్న, మార్కెట్ మీకు 100 బస్తాలు 100 బస్తాలు మీ ఉన్నాయంటే 50 అమ్ముకోనరా. మార్కెట్కి వెళ్తే 50 ఎంత కాబట్టి మళ్ళీ అమ్ముకుందు. రేట్ వచ్చింది ఖచ్చితంగా అన్న 20,000 మార్కెట్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏ సరుకైనా అమ్ముకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మంచి రేటుగా మనము చూసుకోవాలి. ఎందుకంటే రైతులు విపరీతంగా వేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఇంకా మనకు ఈరోజు డబ్బి వేడి కొత్త 38,000 కానించి 40,000 వేసిండ్రు. 40,199 ఏదో పెట్టారు కూడా మనకు. కానీ కడ్డీలు కూడా దగ్గర 40,000 వేసారు. 35,000 కానించి 40,000 వేసింది. ఈరోజు సర్పన్ 102 24,000 కానించి అన్న కొత్త 40,000 అంటే చూసుకోండి. భవిష్యత్తులో కొత్త వాటికి మంచి రేటు ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. ఏసీల్లో స్టాకు ప్రతి ఒక్కటి, అది 2043 అయినా, డబ్బి అయినా, కడ్డీ అయినా, సూపర్ 10 అయినా, నెంబర్ 5 అయినా, తేజ్ అయినా, ఆర్మూర్ అయినా, క్లాసిక్ అయినా, బంగారం అయినా, ఏదైనా సరే కూడా మనకు ఏసీలో స్టాక్ మనం ఎక్కువగా ఉందని చూసుకోవాలి. ప్రస్తుతానికి ఏదైనా సరే ఎటు తిరిగి కూడా చాలా వెరైటీలు 90% వెరైటీలు కూడా అన్ని కార్యానికి వెళ్లాల్సిందే. డబ్బి కడ్డీ అయితే కూడా కొన్ని ఆయిల్కి వెళ్తా ఉంటాయి, మసాలాకి వెళ్తా ఉంటాయి. ఖచ్చితంగా డిమాండ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం తగ్గుముఖంగా ఉన్నట్టు చూడొచ్చు. కొత్త అయితే మాత్రం మంచి రేటుగా మనం చూసుకోవచ్చు. సర్పన్ 102 24,000 కానించి 27,000, 5531 16,000 కానించి 18,000. కడ్డీలు అయితే మాత్రం మీడియం బెస్ట్ 11,000 కానించి 14,000. కడ్డీ తాలు అయితే మాత్రం 6,000 కానించి 7,000. 5531 8,000 కానించి 10,500. 5531 మళ్ళీ కొత్త 16,000 కానించి 18,000 వేసారంట. ఎక్కువ శాతం కొంచెం ఒక 14-15% అయితే మాత్రం తడిసిన కాయలు అయితే వచ్చినాయంట. ఏసీ బస్తాలు 60,000 బస్తాలు వస్తే 2043 16,000 కానించి 23,000 వరకు వేసారంట. చూసుకోండి అన్న, 16,000 కానించి 23,000 వరకు వేసారంటే ఎంత 10,000 వరకు డౌన్ అయింది. 2043 సరుకులు విపరీతంగా పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు. అమ్ముకోవాలనే ఉద్దేశంతో రైతు కూడా కొంచెం ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ ఎక్కువ మంది వెళ్ళడం వల్ల చెక్ చేయాలని వెళ్లే వాళ్ళు ఒక 30% కనిపిస్తా ఉన్నారని చాలా వరకు చెప్తా ఉన్నారు. అడిగిన రేటుకి ఇవ్వకపోవడం. అదే చూసుకోండి 5531 మనకు మొన్నటిదాకా 18,000 వేశారు ఏసీలోటి కూడా. ఇప్పుడు 12,000 కానించి 15,500 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. డబ్బీ చూసుకుంటే మనకు మీడియం బెస్ట్ రకాలు 18,000 కానించి 23,000. డబ్బీ డీలక్స్ అయితే మాత్రం 35,000 కానించి 36,000 వరకు వేయడం అయితే జరుగుతోంది. కడ్డీలు అయితే మాత్రం మీడియం బెస్ట్ రకాలు 22,000 కానించి 24,000. డీలక్స్ అయితే 33,000 కానించి 35,000 వరకు. సీడ్ క్వాలిటీ 14,000 కానించి 15,500. సీడ్ తాలు 8,000 కానించి 9,000. బ్యాడిగి తాలు 6,000 కానించి 7,500. మార్కెట్ అయితే మాత్రం స్లోగా నడుస్తా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే మాత్రం స్లోగా ఉంది. ఓవరాల్ గా మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే స్టాకులు ఎక్కువగా ఉన్నాయి. సరుకు ఈ సంవత్సరం విపరీతంగా విస్తీర్ణం తగ్గినా సరే మార్కెట్ రాలేదంటే స్టాకులు ఎక్కువగా ఉన్నాయి. అది కొంచెం మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ వేయాలనే ఆలోచన చాలా మందికి పెరుగుతా ఉంది కాబట్టి దాని పరిగణలో కూడా చాలా వరకు మార్కెట్ డౌన్ కావడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు గుంటూరు మార్కెట్కి 80,000 బస్తాలని చాలా మంది చెప్తా ఉన్నారు, కానీ 1,00,000 పైన ఉన్నాయి. రేపు మార్కెట్ లో ఇంకా చాలా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తా ఉంది. తేజాలు చూసుకుంటే మనకు 13,000 కానించి 15,200. డీలక్స్ ఉంటే మాత్రం 15,500 కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఆర్మూర్ అయితే మాత్రం 13,000 కానించి 14,000 వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. వాటర్లో మనకు 14,500 కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అది సూపర్ 10లో కలిసే మిక్సింగ్ వెరైటీలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఆర్మూర్ అయితే మాత్రం 13,000 కానించి 14,000. 341 అయితే మాత్రం 15,000 కానించి 18,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే కనుక భద్రాచలం వెరైటీలు అయితే 15,000 కానించి 17,500. సింజంటా 5531 12,000 కానించి 16,500. 334 సూపర్ 10 అయితే మాత్రం మనకు 13,000 కానించి 18,500. అది కూడా కొన్ని లాట్లు మాత్రమే 18,500. 18,000 అనుకోవాలి. నెంబర్ 5 హెవీ డీలక్స్ అయితే మాత్రం లేవంట. నెంబర్ 5 14,000 కానించి 19,000. 355 బ్యాడికి 14,000 కానించి 18,000. ఇంకా మనకు షార్పులు అయితే మాత్రం 13,000 కానించి 14,000. సన్నం అయితే మాత్రం 14,300 తేజాలు కలిసేటి.
ఏసీ ట్రోమీ 26 14,000 కానించి 15,200, డీడీలు 14,000 కానించి 17,000, డీడీ డీలక్స్ అయితే 18,000, 2043 16,000 కానించి 21,000, క్లాసిక్ 12,000 కానించి 15,500, 16,000, బంగారం 14,000 కానించి 18,000, తేజ తాలు 8,000 కానించి 9,800, తేజ కలగలుపులు 10,000 కానించి 10,500, సీడ్ తాలు 5,000 కానించి 8,800. ఇది ఓవరాల్ గా మార్కెట్ అయితే మాత్రం స్లోగా నడుస్తా ఉంది. 6 334 సూపర్ 10 2043కి చాలా వరకు అంత ముందుకు దుమ్ము లేపినాయని ఇప్పుడు వర్షం పడి దుమ్ము ఆగిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.